యాషావు ఇస్సాకు దగ్గర ఇలా ఏడుస్తున్నాడు. ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. మరలా నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. మరలా నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా యాషావు ఎలా ఏడుస్తున్నాడు. తన దీవెనలన్నీ యాకోబు తీసుకెళ్ళిపోయాడని, దీవెన లేదనే తను చాలా వేదన పడుతున్నాడు. కానీ తండ్రి ఆకలి తీర్చలేకపోయానే, నా తండ్రికి చివరి దినములు కదా, నేను తినిపించాలి కదా, నేను నా తండ్రి ఆకలిని తీర్చలేకపోయానే అని ఏడవలేదు. దేనికోసం ఏడుస్తున్నాం? దేనికోసం? అయ్యో, దీవెన లేదా, ఒక్క దీవెనైనా లేదా, ఇదా నా బాధ? అయ్యో, నా తండ్రి ఆకలి నేను తీర్చట్లేదు, నా తండ్రి తప్పిక నేను తీర్చట్లేదు, నా తండ్రి వేదన నేను అర్థం చేసుకోవట్లేదు, నేను ఇంకా నా కొరకే ఆలోచించుకుంటున్నానా? ఇదా నా వేదన? తండ్రి ఆకలి తీర్చగలిగిన కుమారుడేడి? తండ్రి ఆకలి కొరకు ఆలోచించే కుమారుడేడి? అయ్యో, ఓ నా తండ్రి, నా కొరకు ఒక్క దీవెనైనా లేదా, ఒక్కటి కూడా నా కొరకు ఉంచలేదా? నన్ను దీవించు నా తండ్రి, నన్ను దీవించు. దీవెని కొరకే ఏడ్చాడు కానీ తండ్రి ఆకలి తీర్చలేకపోయాను, నీ ఆకలి నేను తీర్చలేదు అని తండ్రి ఆకలి కొరకు, దప్పిక కొరకు బాధపడలేదు, వేదన చెందలేదు.